హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సోనీ. సో, వీకెండ్ వస్తే సరదాగా స్పెండ్ చేయాలని ఎవరికుండదు? అందరికీ ఉంటుంది కదా! సో, నా వీకెండ్ ఎలా ఉందో చూసేద్దాం రండి. సో, నేనైతే సాటర్డే, సండే, మండే 3 డేస్ చాలా చాలా బాగా స్పెండ్ చేశాను. హ్యాపీగా రెడీ అయిపోయి చక్కగా అయితే ఫస్ట్ అయితే మాత్రం పెళ్లి కాకముందయితే చాలా ఎంజాయ్ చేస్తారు. బట్ పెళ్లయిపోయిన తర్వాత మాత్రము కొన్ని చిన్న చిన్న షాపింగ్స్ ఉంటాయి. అండ్ వీకెండ్ వస్తే మాత్రం మాకైతే వెజిటబుల్స్ కొనుక్కునే బాధైతే తప్పట్లేదండోయ్! కానీ ఏం చేస్తాము? కానీ వెజిటబుల్ షాపింగ్ గూడా చేసేసి అలాగ తిరగడానికి వెళ్ళామనమాట. సో, ఎక్కడికెక్కడికి వెళ్ళాము అనేది నేను మీకు చూపిస్తాను. చూసేయండి. సో, ఈ చాలా మందికైతే వీకెండొస్తే మాత్రము ఈ వెజిటబుల్స్ కొనే బాధ మాత్రం తప్పడం లేదు అస్సలన. కానీ వెజిటబుల్స్ కొనకపోతే వీకంతా మా ఆయన అస్సలు బయటికి తీసుకెళ్లరండి. ఎందుకంటే అతను చాలా బిజీగా ఉంటారు. వీకెండ్స్ వస్తే మాత్రం కంపల్సరీ నేనొద్దన్నా సరే బయటికి తీసుకెళ్ళి మరీ తిప్పి తినిపించి మరీ తీసుకొస్తారు. సో, అందులో అయితే మాత్రం నేను లక్కీ అనే చెప్పాలి. సో, షాపింగ్ అయితే మాత్రం ఫుల్లుగా చేస్తాను వీకెండొస్తే. సో, ఈ వీకెండ్‌కైతే మాత్రం సాటర్డే, సండే, మండే అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను 3 డేస్ కూడాను. ఎందుకంటే రంజాన్, ఉగాది ఒకేసారి వచ్చింది గదా! సో, హ్యాపీగా బయటికి అలా వెళ్ళి చక్కగా వెజిటబుల్స్ అన్నీ కొనేసుకొని అలాగా ఒక బెస్ట్ బేకరీ అని అక్కడ చాలా ఫేమస్ అండి ఇక్కడ. సో, అక్కడికైతే వచ్చాము. అక్కడైతే నేను ఏం ఆర్డర్ చేశాను అనంటే పిజ్జా ఆర్డర్ చేశాను. సో, చికెన్ పిజ్జా చాలా యమ్మీగా ఉన్నది. నిజంగా ఆ ఫ్లేవర్స్ అయితే మాత్రం మాటలో చెప్పలేం. అలాగే లైమ్ జ్యూస్ కూడా ఆర్డర్ పెట్టాను. సో, లైమ్ జ్యూస్ కూడా సూపర్‌గా ఉన్నది. ఈ సమ్మర్‌లో అయితే మాత్రం అది పనిచేసింది. అండ్ నెక్స్ట్ పేస్ట్రీ వావ్! ఇట్స్ సో యమ్మీ. ఎంత బావుంది అంటే చాలా చాలా బావుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. అలా సరదాగా షాపింగ్ చేసి హ్యాపీగా ఇంటికి అలా జాలీగా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయామండి. సో, మీ వీకెండ్ ఎలా జరిగిందో నాకు కామెంట్ బాక్స్‌లో టెక్స్ట్ చేస్తారా? బాయ్.